ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యుత్ కార్మికులము 3 దశాబ్దాలకు పైగా అతి తక్కువ వేతనాలతో ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ సంస్థలను నమ్ముకుని వేలాది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారిని వెంటనే పర్మనెంట్ చేస్తారని వేయి ఆశలతో పనిచేస్తున్నారు. షిఫ్ట్ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఎండనక వాననక పనిచేస్తున్నాము. ప్రాణాలకు రక్షణే లేదు. కనీస విధుల్లో యాక్సిడెంట్ అయితే పూర్తిగా కోలుకునే వరకు ఆర్థికంగా ఆదుకోవడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణ కార్మికులకు సంస్థలో విలీనం చేసి 30,000కు పైగా కుటుంబాలు ఆనందపడతారు. అన్లిమిటెడ్ వైద్య సదుపాయాలు, ₹1 కోటి ఇన్సూరెన్స్ వంటివి అమలు చేస్తే ఈ విషయాలపై రాష్ట్రం విద్యుత్ సీఎండీకి అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దయచేసి తమ డిమాండ్లు నెరవేర్చేందుకు జేఏసీ కోరుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకుని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. విద్యుత్ జేఏసీ డిమాండ్లు: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. 2022 PRC ఏరియర్స్ ఇవ్వాలి. జీతాలు వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. బేసిక్ పే 46,000. కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్, అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, డిఏ బకాయిలు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, గ్రేడ్ 2 వారికి జేఎల్ఎంగా గుర్తింపు మొదలైన డిమాండ్లను నెరవేర్చాలి అని జేఏసీ డిమాండ్ చేస్తోంది. పెండింగ్ లో ఉన్న డిఎల్ అన్నింటినీ జిందాబాద్ 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 జిందాబాద్. జై శ్రీరామ్. స్లోగన్స్ చెప్తారా? మేము పెట్టిన 19 ముఖ్యమైన డిమాండ్లు అన్ని న్యాయమైన డిమాండ్లు, ఉద్యోగులకి చాలా కాలంగా పెండింగ్ ఉన్న డిమాండ్లు. మొదటగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది, అది ఇవ్వట్లేదు, దానికోసం ఉంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ లేబర్ ఇష్యూ చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చాలా రోజులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా అవ్వలేదు. అదేవిధంగా గత 4 దఫాలుగా రావాల్సిన డిఏలను మాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఎప్పుడు విద్యుత్ సంస్థలో ఈ విధమైన విధానం జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇలాగ డిఏలు ఆపడం జరిగింది. వాటి కోసం కూడా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఎంప్లాయీస్కి, వాళ్ళ కుటుంబాలకి మెడికల్ పాలసీ అనేది, ఖచ్చితమైన ఫ్రీ మెడికల్ పాలసీ అనేది ఇంతవరకు విద్యుత్ సంస్థలో అది పెట్టలేదు. దానికోసం దఫాలుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ అది ఇంతవరకు నిర్వహించకుండా విద్యుత్ సంస్థ యాజమాన్యము జాప్యం చేస్తూ వస్తున్నది. దీనివల్ల విద్యుత్ సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలు అనారోగ్యం పడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతసారి జరిగిన పే రివిజన్లో చాలా అన్యాయం జరిగింది. 2,40,000 వరకు పే స్కేల్స్ని లిమిట్ చేయడం జరిగింది. దీనివల్ల
సీనియర్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 50-60 వేల రూపాయలు తక్కువ జీతం తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ లో కూడా దాదాపు 15 లక్షల దాకా తక్కువ రావాల్సి వస్తుంది. కావున ఈ డిమాండ్స్ ఇలాగే 19 డిమాండ్స్ మేము పెట్టడం జరిగింది. ప్రతి డిమాండ్ కూడా న్యాయమైన డిమాండే. ఈ డిమాండ్లు తీర్చడానికి ప్రభుత్వం కానీ మా సంస్థ యాజమాన్యం కానీ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీళ్ళు వచ్చి ఈ డిమాండ్స్ ని క్లియర్ చేయాలి. మేము చేసి అడిగిన న్యాయమైన డిమాండ్స్ అన్ని వాళ్ళు వచ్చి ఆ న్యాయమైన డిమాండ్లు తీర్చి మా తాలూకా ఈ యాజిటేషన్ ని విరమింపజేసే బాధ్యత గవర్నమెంట్ మీద మరియు విద్యుత్ సంస్థ మీద ఉందని ఈ మీడియా పూర్వకంగా మేము శ్రీకాకుళం సర్కిల్ నుంచి తెలియజేస్తున్నాం. జేజేసీ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. దీర్ఘకాలిక సమస్యల మీద యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంకి సంఘీభావం తెలపడానికి రాష్ట్ర నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ సమ్మె నోటీస్ ఇవ్వడానికి గల కారణం, గత సంవత్సరం నుండి మరి యాజమాన్యంతో చర్చలు జరిపాం. చర్చల్లో అన్నీ కూడా ఒప్పుకొని బయటకు వచ్చిన తర్వాత అవి అమల్లో ఆర్డర్స్ రూపంలో రావట్లేదు. మరి దపదపాలుగా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా వాళ్ళ తీరు మారలేదు. గత ప్రభుత్వాల్లో మా హక్కులు కాలు రాశారు. మరి అవి ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని ఆశతో ఈ సంవత్సరం నుండి కూడా మరి యాజమాన్యం చుట్టూ తిరిగాం. ప్రభుత్వాలు అయితే మారే కానీ యాజమాన్యాలు మారలేదు, అధికారులు తీరు మారలేదు, పాత పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు. విధులైన పరిస్థితుల్లో అన్ని సంఘాలతో ఒక సమావేశం ఏర్పరిచి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో న్యాయమైన మా కోరికలు, డిమాండ్లు పొందుపరిచాం. ప్రప్రథమంగా విద్యుత్ రంగం అన్నది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. 24 గంటలు డ్యూటీలో ఉంటాం. ఏ కార్మికుడికి ప్రమాదానికి గురైనా సరే వైద్యం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు తిరిగి అప్పుల పాలు అయిపోయి హాస్పిటల్ డబ్బులు పట్టుకొని బయటకు వస్తున్నారు. మాకు ఒక ఉద్యోగ అనారోగ్యం అయితే వైద్యం అందిందని అభ్యర్థిస్తున్నాం. దాన్ని కూడా ఆర్డర్ రూపంలో ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే 1-2-99 నుండి 31-8-2004 వరకు ఉన్న కార్మికుల కోసం పెన్షన్ సదుపాయం కల్పించమన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. మరి అదేవిధంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని మేము అభ్యర్థించాం. ఇంతవరకు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మరి కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ ఈరోజు నడుస్తుందంటే దాంతోనే ఎక్కువ శాతం 30,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. శ్రమ దోపిడీ జరుగుతుంది. వారి రక్త మాంసాలు పక్కన పెట్టి ఎంతో శ్రమపడి వచ్చిన వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. డైరెక్ట్ పేమెంట్ కోసం వేల తరబడి నుండి ఉన్నాయి. మరి రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లతో మరి వాళ్ళ ఒప్పందాలు చేసుకొని కూడా యాజమాన్యాలు ఈ రోజు వరకు దాన్ని అమలు చేయలేని దుర్భర పరిస్థితి. మరి ఏరియాస్ కూడా మొన్న వేతన సవరణలో జరిగి అతి తక్కువ 2% జరిగి కూడా ఈ రోజు కూడా ఏరియాస్ ఇవ్వలేని పరిస్థితి. మరి సుప్రీంకోర్టు ఆర్డర్లో సమాన పనికి సమాన వేతనం ఉంది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాంట్రాక్ట్ యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా ఇవ్వట్లేదు. ఇలాగ వాళ్ళ అంశాలకు వచ్చేటప్పటికి 5-6 అంశాలు పొందుపరిచాము. అవి న్యాయమైనవి. మరి ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా ఎప్పుడు చేయలేదు. అలాగే ఎనర్జీ అసిస్టెంట్ అని క్షేత్రస్థాయి సిబ్బంది కరెంటు పోలెక్కే వ్యక్తులు ముఖ్యం. 7,000 మందిని ఆ ప్రభుత్వంలో రిక్రూట్ చేశారు. 6 సంవత్సరాలైనా నేటికి వాళ్ళకి జైళ్ళములుగా పదోన్నతి కల్పించట్లేదు. మరి ఏదైనా యాజమాన్యం రెగ్యులేషన్స్ మార్చాలంటే రికగ్నైజ్డ్ యూనియన్లతో చర్చలు జరిపి అందరూ ఆమోగ్యంతోనే కొత్త రూల్స్ పెట్టాలి. దానికి విరుద్ధంగా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కొత్త రెగ్యులేషన్స్తో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇటు రెవెన్యూ వాళ్ళు రమ్మంటున్నారు, అటు డిపార్ట్మెంట్ 2 వైపులా నలిగిపోతున్నారు. అటు సచివాలయానికి ఇటు డిపార్ట్మెంట్కి జీతం మేమే నోటిఫికేషన్ ఇచ్చి మేమే దానికి అర్హతలు పెట్టి మెరిట్లో మేమే ప్రాతిపదికలో తీసుకొని ఆ రోజు ఉన్న నాగులపల్లి శ్రీకాంత్ గారు ట్రాన్స్కో సిఎండి గారు వీళ్ళు విద్యుత్ ఉద్యోగులు అని చెప్పి జీతాలు మేము ఇచ్చి కూడా జైల్లో ఉండగా వాళ్ళకి కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి తండ్రి చనిపోతే ఉద్యోగాలు అన్నవి మా రైట్. ఈ రోజు వరకు కూడా విద్యుత్ రంగంలో లేని పోస్టులు క్రియేట్ చేసి కన్సాలిడేట్ పే ఇవ్వడం అనేది దురదృష్టకరం. దపదపాలుగా ఇది తప్పు అని మేము అభ్యర్థించాం. దీన్ని సరిచేస్తామన్నారు. విద్యార్హత బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ విద్యార్హత బట్టి కూడా విద్యుత్ రంగంలో వాడుకున్న పోస్టులు క్రియేట్ చేయాలి.
టైంలో మీరు ఉద్యోగం చేయలేదని SO నామ్స్ ప్రకారము ఆ జీతం మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్యాలు రికవరీ చేసేస్తున్నాయి. మీరు ఇన్ టైంలో ఉద్యోగం చేయట్లేదని. ఒక వ్యక్తి 5 మంది చేసేటప్పుడు మాకు కావలసిన ఖాళీలన్నీ భర్తీ చేసి మా పనిముట్లు ఇస్తే మా మీద ఇన్ టైంలో చేయకపోతే మీరు ఏ విధమైన ఆంక్షలు పెట్టినా దానికి అంగీకరిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా న్యాయమైన డిమాండ్లు. మరి దపదపాలుగా చర్చలు జరిపితే చర్చల్లో పాజిటివ్ చేసినా కింద స్థాయికి వచ్చేటప్పటికి అమలు జరపట్లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. మరి 22 వరకు ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే యాజమాన్యం ఈ జే నాయకులను పిలిచి సానుకూలంగా స్పందించి ఆర్డర్స్ రూపంలో ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ఈ ఉద్యుత్ రంగం అంతా కూడా ఉద్ధృతం చేసి రేపు 23, 24కి విజయవాడ కేంద్రంగా అన్ని సంఘాలతో ఒక సమావేశం ఏర్పడి భవిష్యత్ కార్యాచరణ అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని జేఏసీ మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు.